ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ అన్ని దినపత్రికలో దాదాపు కొన్ని ప్రధాన అంశాలు మాత్రం ఉన్నాయి. అవి చూద్దాం ఒకసారి. ఈ యొక్క బస్ పాస్ల ఛార్జీలు పెంచినటువంటి వార్త ఒకటి, విద్యార్థుల పైన ఆర్టీసీ అనేటువంటి ఒక వార్త అన్ని పత్రికల్లో దాదాపు ఈ యొక్క వార్త కనిపిస్తుంది మిత్రులారా. ఎందుకంటే పెరిగిన ధరలతో పాటు పెంచడం తప్పనిసరి అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి విషయం అని చెప్పొస్తుంది మిత్రులారా. మరి ముగ్గురు మంత్రులతో కొత్తగా కొలువుదీరినటువంటి ఈ యొక్క మంత్రులకు ఏ శాఖలు ఇవ్వాలి, మరి అదనపు శాఖలు ఏమని ఇవ్వాలా, సహాయ శాఖలు ఇవ్వాలా, ఎటువంటి శాఖలు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేటువంటి విచారణ పైన ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్తో కలిసి, మరి ఇన్ఛార్జ్ వేణుగోపాల్ గారితో కలిసి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారితో, మరి సోనియా గాంధీతో, కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కలిసి ఒక కూలంకుషంగా చర్చించుకున్న తర్వాతనే శాఖల కేటాయింపు చేస్తేనే బాగుంటుందని చెప్పేసి ఢిల్లీ వెళ్ళినటువంటి విషయం అన్ని ప్రధాన పత్రికలో మనం చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ముగ్గురు మంత్రులకు పదవులు అనేటువంటి మాట ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా మరి అలీన వారిని బహిరంగంగా మాకు మంత్రి పదవి రాలేదు, మేము సీనియర్లమైన, మరి గత సంవత్సరం పాటు మరి మేము పార్టీకి సేవ చేసిన వారిని గుర్తించకుండా మరి కేవలం ఒక్కొక్కసారి మాత్రమే గెలిచిన వారికి మరి పార్టీ పదవులు ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు. మా పరిస్థితి ఏం కావాలి, మా భవిష్యత్తు ఏం కావాలి, మా కార్యకర్తల పరిస్థితి, మా పరిస్థితి, మమ్మల్ని నమ్ముకున్న వారి పరిస్థితి ఏం కావాలనేటువంటిది కాంగ్రెస్లో బాహటంగానే కొంతమంది మరి బయటకు వచ్చినటువంటి విషయం కూడా పలు పత్రికల్లో కనిపించింది. మరి అదేవిధంగా కొంతమంది మాత్రం పొన్నం ప్రభాకర్ కానీ పిసిసి చీఫ్ వారికి బుజ్జగించే ప్రయత్నాలు చేసేటువంటి ప్రకటన కూడా మనం 2-3 పత్రికల్లో ప్రధానంగా చూసినాం మిత్రులారా. అదేవిధంగా ఆది శ్రీనివాస్ మరి సీనియర్ అయినప్పటికీ కూడా వారి అన్యాయులు కూడా, వారి కార్యకర్తలు కూడా బాహటంగానే కూడా ఒక విమర్శకు వచ్చినటువంటి విషయం కూడా మనం కొన్ని పత్రికల్లో చూసినాం మిత్రులారా. అదేవిధంగా మరి నిన్న కాళేశ్వరం కమిషన్ ఎదుట మరి హాజరైనటువంటి హరీష్ రావు నిజాలు చెప్పిన, నిక్కచ్చిగా చెప్పిన, కుండ బదలగొట్టినట్టు చెప్పిన కమిషన్ ఎదుట హాజరై మరి వచ్చి చెప్పినటువంటి విషయం కూడా మన నమస్తే తెలంగాణలో మరి కనిపించింది మిత్రులారా. మరి ఇక ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన నిందితుడు మరి ప్రభాకర్ రావు హైదరాబాద్కు వచ్చి నిన్న సిట్ ఎదుట హాజరై సుమారు 8 గంటలకు పైగా ఆయన విచారించినటువంటి అధికారులు. మరి ఆ యొక్క వార్త కూడా మనం ప్రధానమైనటువంటి అన్ని పత్రికల్లో దాదాపు మనం చూసినాం మిత్రులారా. హార్డ్ డిస్క్లు మరి ఎవరు ట్యాపింగ్, ఎవరెవరి అధికారులు ట్యాపింగ్ చేశారు, మరి ఎందుకు చేశారు, మరి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల ముఖ్యమైన నేతల ఫోన్ ట్యాపింగ్ మీ ఆధ్వర్యంలో జరిగిందా, మరి వాళ్ళని చెప్తే చేసిరా, చివరికి కొంతమంది పారిశ్రామికవేత్తలై మరి జడ్జిలపైన కూడా మరి ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి మాట, వారు అడిగినటువంటి మాట, మరి విభిన్న కోణాల నుంచి మరి ప్రభాకర్ను ప్రశ్నించినటువంటి వార్త కూడా మరి పలు పత్రికల్లో కనిపించింది మిత్రులారా. ఫోన్ ట్యాపింగ్ మాత్రం అధికారులకే తెలుసు అనేటువంటి మాట మాత్రం ఒక చిన్న హెడ్లైన్ మాత్రం ఈరోజు ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి వార్త మాత్రం కనిపిస్తుంది మిత్రులారా. లోపాయికారికంగా జరిగినటువంటి విషయాలు మరి ఈ రోజు కూడా ఆయన సిట్ విచారణకు హాజరవుతున్నటువంటి విషయం మరి ఉంది కాబట్టి పూర్తి వివరాలు మాత్రం ఇంకా బహిర్గతం కాలేదనేటువంటి విషయం స్పష్టమవుతుంది మిత్రులారా. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వర్గీయులు మాత్రం బహిరంగంగానే ఎమ్మెల్యేకు మంత్రి పదవి రానందుకు కాంగ్రెస్ వర్గీయులందరూ కూడా మరి రాజీనామా అనేటువంటి విషయం మరి స్పష్టంగా మరి వార్తలో కనిపించింది మిత్రులారా. మరి అదేవిధంగా వివేక్ వెంకటస్వామి మాత్రం నాన్నగారి బాటల్ని నడుస్తా, మరి నాన్నగారు చెప్పినటువంటి సలహాలు సూచనల మేరకు హైకమాండ్తో మరి అన్ని విధాలుగా మాకు ఆదరణ లభించింది, అందుకు ధన్యవాదాలు అనేటువంటి విషయం ఖర్గే గారిని కలిసి కుటుంబ సమేతంగా, మరి వారు కొడుకు కూడా ఎంపీ కాబట్టి గడ్డం వంశీకృష్ణ కూడా ఖర్గే గారిని కలిసి ఒక పుష్పగుచ్చం ఇచ్చి శాల్వాతోని సన్మానించినటువంటి వార్త మరి ఈరోజు వెలుగు దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులారా. గత కేసీఆర్ ప్రభుత్వంలో మున్నూరు కాపులకు మాత్రం పెద్దపీట వేసినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మరి పలు పత్రికలు కూడా కొన్ని వార్తలు వచ్చినటువంటి విషయం, దాన్ని మేము ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మరి కేసీఆర్ ప్రభుత్వంలో జోగురామన్న కానీ గంగుల కమలాకర్ అనే మంత్రి పదవులు మాత్రం ఇచ్చినటువంటి సందర్భం ఉంది. మరి ఈ యొక్క కాంగ్రెస్ ఈ మంత్రి పదవులు మాత్రం మున్నూరు కాపులకు మాత్రం
ఎలాంటి స్థానం దక్కలేనటువంటిది మరి కొన్ని వార్తలు మాత్రం కనిపించింది మిత్రుల. మరి ఈరోజు మాత్రం ప్రధానమైనటువంటి పత్రికల్లో ఉన్నటువంటి విషయాలు ఈ మిత్రుల. మరి ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలకు ఒకసారి చూద్దాం. 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు, పిసిసి కార్యవర్గంలో కీలక పదవుల ప్రకటన, ఒక ఎంపీ, 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీల చోటు, విధేయత, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం, బడుగు వర్గాల నేతలకు 68% పదవులు, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల పైన కొనసాగుతున్న ఉత్కంఠ అనేటువంటి 69 మందితో ప్రధాన కార్యదర్శులు, మరి మొత్తం సుమారు 96 మందికి మరి పదవులు అనేటువంటిది ఒక వార్త ఈనాడులో కనిపిస్తుంది మిత్రులారా. శాఖల కేటాయింపుపై కసరత్తు, కేసీ వేణుగోపాల్తో సీఎం భేటీ, మల్లికార్జున ఖర్గేతో నేడు అనేటువంటి న్యూస్ ఒకటి సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వార్త ఇది. బస్ పాస్ ఛార్జీల పెంపు, ఇకపై జనరల్ నెలవారీ విద్యార్థి బస్ ధర 600, హైదరాబాద్ మెట్రో ఎక్స్ప్రెస్ లో విద్యార్థి పాస్లకు అనుమతి, టోల్ ప్లాజా యూజర్ ఛార్జీ ఒక్కొక్కరికి 10 వసూలు, టీజీఎస్ ఆర్టీసీ ప్రకటన అనేటువంటి న్యూస్ ఒకటి మనం ఆర్టీసీ సంబంధించినటువంటి అనే ఒక విషయం ఒకటి చూస్తాం మిత్రుల ఒక విషయం గమనించాలి. విద్యార్థుల దగ్గర డబ్బులు ఉండవు, మరి విద్యార్థుల సంపాదన లేదు. మరి ఈ విషయంలో మాత్రం ఈ విద్యార్థులకు ఒక విధంగా మరి ఆర్టీసీ వారు, ప్రభుత్వం వారు మాత్రం భారాన్ని కూడా వేశారనేటువంటి వార్త విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి విషయం. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు విచారణకు వస్తున్న హరీష్ రావు, మంత్రివర్గ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని నిర్మాణాలు కమిషన్ బహిరంగ విచారణలో హరీష్ రావు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వస్తున్న ప్రభాకర్ రావు, ఎస్ఓటి లక్ష్యం ఏమిటి, ట్యాపింగ్ పేర్ల ఎంపిక ఎలా జరిగింది, సిట్ ప్రశ్నలకు ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు మౌనం, అధికారులకు చెప్పే ఆధారాలు ధ్వంసం చేసినట్టు వెల్లడి, 8 గంటల పాటు విచారణ, రేపు మళ్ళీ రావాలని నోటీసులు అనేటువంటి న్యూస్ ఒకటి మరి చూస్తున్నాం మిత్రులారా. రగులుతున్న లాస్ ఏంజల్స్ అక్రమ వలసదారుల అరెస్టుతో రాజుకున్న అగ్గి, వీధుల్లోకి వేల మంది జనం, జాతీయ రహదారి దిగ్బంధం, వాహనాలకు నిప్పు, ఆందోళనకారులపై రబ్బర్ బుల్లెట్ల ప్రయోగం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. డౌన్ టౌన్ లో నిరసనకారులు నిప్పు పెట్టడంతో కాలిపోతున్న క్యాబ్లు అనేటువంటి ఒక న్యూస్. 11 నెలల్లో 3 పెరిగిన రైల్వే నెట్వర్క్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి, కాచిగూడ స్టేషన్ లో ఫసాడ్ లైటింగ్ సిస్టమ్ కు ప్రారంభం అనేటువంటి న్యూస్ ఒకటి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సంబంధించినటువంటి వార్త ఇది. అదేవిధంగా ఇందిరా మహిళలకు 98 కోట్లు విడుదల చేశాం, 11 నుంచి టెట్ ఆల్ టికెట్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. జస్టిస్ పి సుధకు హైకోర్టు ఘన వీడ్కోలు, ఈ యొక్క బదిలీకి సంబంధించినటువంటి వార్త మిత్రులారా. ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ ఆలయానికి సోమవారం పోటెత్తిన భక్తులు అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. అట్టుడుకుతున్న లాస్ ఏంజల్స్ అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. 69 మంది ప్రధాన కార్యదర్శులు, 27 మంది ఉపాధ్యక్షులు, జంబో పిసిసి, 96 మంది నేతలకు పదవులు అనేటువంటి న్యూస్ ఒకటి మరి గాంధీ భవన్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒకటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. శాఖలపై మంత్రాలు, ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి అనే న్యూస్ ఒకటి ఉంది మిత్రులారా. అదేవిధంగా సోమవారం ఢిల్లీలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే కలిసి మంత్రి వివేక్ దంపతులు, ఎంపీ వంశీకృష్ణ అనేటువంటి ఫోటోతో ఉన్నటువంటి వార్త, వారి పూలపుష్పం ఇచ్చి సన్మానిస్తున్నటువంటి న్యూస్ ఇది. నాన్న బాటలో నడుస్తా, ఆయన నేర్పించిన రాజకీయ విలువలతో ముందుకెళ్తా, మంత్రి వివేక్ వెంకటస్వామి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అంతా ఇంజనీర్లే చేశారు, బ్యారేజీల లొకేషన్ల మార్పు, నీటి నిల్వ వాళ్ళ నిర్ణయమే, హరీష్ రావు అనేటువంటి కాళేశ్వరం విచారణ సందర్భంగా వెల్లడించినటువంటి అంశం మిత్రులారా ఇది. రేపు విచారణకు కేసీఆర్ అనేటువంటి న్యూస్ కూడా ఇందులో కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదు, అదంతా ఉన్నతాధికారులకు తెలుసు, ఎస్ఐబి చీఫ్ గా నా డ్యూటీ మాత్రమే చేసిన, 8 గంటలు కొనసాగిన విచారణ, రేపు మళ్ళీ రావాలని సిట్ ఆదేశం అనేటువంటిది ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి న్యూస్ మిత్రులారా ఇది. పథకం ప్రకారమే ప్రభాకర్ రావు లొంగిపోయిండు, అమెరికాలోని ఆయనకు కేసీఆర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చింది బండి సంజయ్, సిట్ విచారణ స్టేట్మెంట్ ను బయట పెట్టాలి, ప్రభాకర్ రావు వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయ్యాయని బండి సంజయ్ ఫైర్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. లోకల్ ట్రైన్ నుంచి జారిపడి 4 మృతి, ముంబై ఘటన 9 మందికి తీవ్ర గాయాలు అనే న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. బనకచర్లపై ఏపీ కేంద్రం కొత్త ఎత్తుగడ అనే న్యూస్ కూడా కనిపిస్తుంది ఇందులో.
రేపు కేసీఆర్ విచారణ, కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవ్వాలని నిర్ణయం, కార్యకర్తలు భారీగా తరలి రావాలని పార్టీ పెద్దల నుంచి పిలుపు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. బీఆర్కే భవన్ లో నిర్వహించిన ఎంక్వైరీకి అటెండ్ అవుతున్నారు. ఈ మేరకు కార్యకర్తలు భారీగా తరలిరావని పార్టీ పెద్దల నుంచి ఇప్పటికే ఆదేశాలు విన్నట్టు సమాచారం. పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలకు దీనికి సంబంధించిన ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలతో పాటు చుట్టుపక్కల నుంచి కూడా కేడర్ మొబిలైజ్ చేయాల్సిందిగా నేతలకు ఆదేశాలు వెళ్లాయని సమాచారం అయినటువంటి న్యూస్ ఒకటి మరి చూస్తుంది. కాళేశ్వరం ఒక్కడి నిర్ణయం కాదు, కేబినెట్ మొత్తం కలిసి తీసుకున్న నిర్ణయం కేటీఆర్ అనేటువంటి న్యూస్ కూడా ఇక్కడ చూస్తాం. ఛత్తీస్గఢ్ లో పేలిన మందు పాత్ర, ఏఎస్పీ ఆకాశ్రావు మృతి, మావోయిస్టులు నిప్పుపెట్టిన జేసీపీ ఇదే అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులు. కూతురు పుట్టిన రోజుకు వస్తానని మాటిచ్చిన ఏఎస్పీ ఆకాశ్రావు ఫైల్ ఫోటో ఒక నిన్న ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఈ యొక్క మావోయిస్టులు పెట్టినటువంటి మందు పాత్రలో ఏఎస్పీ మరి మరణించినటువంటి ఒక విచారమైనటువంటి వార్త ఒకటి చూస్తున్నాను మిత్రులారా. పిల్లలను సర్కారు బడులకు పంపండి, ప్రైవేట్ స్కూళ్లకు తోలి అప్పుల పాలు కావద్దు, మంత్రి జూపల్లి. ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య, చదువు కోసం అవసరానికి మించిన డబ్బులు ఖర్చు పెడుతున్నారు. సర్కారు దవాఖానాల్లోనే మెరుగైన వైద్యం, కష్టార్జితం కార్పొరేట్ హాస్పిటళ్ల పాలు చేయొద్దని వినతి. కవులు, కళాకారులు సదస్సుకు మంత్రి హాజరు. బేగంపేట టూరిజం ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి, పక్కన ఎమ్మెల్సీ కోదండరావు అనేటువంటి న్యూస్ కూడా మనం చూస్తున్నాం మిత్రులరా. ఒక విషయం గమనించాలి, మంత్రి చెప్తున్నటువంటి మాటలు మంచిగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లోనే చదవాలి, ప్రభుత్వ బడుల్లోనే చదవాలి, ప్రభుత్వ వైద్య ఆసుపత్రిలోనే చూపించుకోవాలి. ఇదంతా మంచి మాటలు బాగానే ఉన్నాయి. కానీ మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో పెడుతున్నటువంటి ఫీజుల నియంత్రణకు మరి చెక్ పెట్టేటువంటి అంశాలు కూడా ఆలోచన చేయాలి కదా మిత్రులరా. మరి వారు ఎంత ఫీజులు పెడుతున్నారు, మరి ఎందుకు ఇంత ఫీజు? కేవలం ఒక ఎల్కేజీ చదువుతున్న పిల్లలకు 50,000 రూపాయలు వసూలు చేస్తారు. డ్రెస్ కూడా అందులోనే కొనాలట, పుస్తకాలు కూడా అందులో తీసుకోవాలట, చివరికి టై బెల్ట్ కూడా దాంట్లో తీసుకోవాలట. అంటే ఇది ఒక వ్యాపారం లాగా మరి చేస్తున్నప్పుడు మరి మరి అధికారులు ఏం చేస్తున్నట్టు? మరి అధికారులు కూడా మరి చూసి మరి ప్రభుత్వ స్కూళ్ళ పైన ఈ మీ యొక్క ఫీజు ఎంత ఉంది, మరి ఎల్కేజీకి ఎంత పెట్టిరు, మరి కేజీకి ఎంత పెట్టిరు, తర్వాత ఫస్ట్కు, సెకండ్కు, థర్డ్కు మీ ఫీజుల వివరాలు ఏంది, మరి ఇంతనే పెట్టాలని ఒక బోర్డు పెడితే బాగుంటుంది అనేటువంటిది విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ప్రజాప్రభుత్వం మళ్ళీ ఆర్టీసీ బతికింది. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి 0 టికెట్ కొడుతున్న ఆర్టీసీ సిబ్బంది. పక్కన బట్టి సూర్యాపేటలో ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అనేటువంటి ఒక న్యూస్ ఒకటి ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా ఇది ఒక వార్త మిత్రులారా. మిల్లెట్స్ అబ్బా హైదరాబాద్. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు వినతి పత్రం అందజేస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. సాగు చేయాలా వద్దా డైలమాలో మామునూరు ఎయిర్పోర్ట్ రైతులు. ఎయిర్పోర్ట్ మ్యాప్ ను పరిశీలిస్తున్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు. ఎకరానికి 1,20,00,000 ఇచ్చేందుకు సర్కార్ రెడీ. మెయిన్ రోడ్డు, ఇంటి జాగా విషయంలో అడిగిన చర్చలు అనేటువంటి న్యూస్ ఒకటి ఇది వరంగల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి వార్తా మిత్రులారా. రైతులకు రాజన్న కోడెల పంపిణీ. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలలో 200 కోడెలను సోమవారం సాయంత్రం రైతులకు పంపించేశారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ కోడెలను వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. వాటిని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ యొక్క వేములవాడ రాజరాజేశ్వరి టెంపుల్ కు మరి సుమారు 600 పరిరక్షణ ఉండగా మరి 1300 నుంచి 1400 కోడెలు ఉన్నాయి. ఇక పశుగ్రాసం లేక కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి వార్తలు కూడా మనం ఇటీవల చదివినాం. మరి కలెక్టర్ గారు ఒక 200 కోడలు మాత్రం రైతులకు ఇచ్చి మరి వాటిని మంచిగా సంరక్షణగా చూసుకోవాలి, ఏమాత్రం కూడా ఇబ్బంది జరగొద్దు, ఏమైనా పక్క దారి పడితే మరి కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ నిన్న ఇచ్చినటువంటి వార్త ఇది. అవుట్ సోర్సింగ్ పోస్టుల్లో అవకతవకలపై విచారణ జరపాలి. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ పోస్టుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని వాటిపై విచారణ జరిపించాలని కోరుతూ సోమవారం నిరుద్యోగ అభ్యర్థులు, ప్రజా సంఘాల నాయకులు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ యొక్క ఇష్టారాజ్యంగా మరి అవుట్ సోర్సింగ్ మరి వారిని పెట్టుకున్నారు. మరి తర్వాత
వారు కూడా ఈ విధంగా చాలా వార్తలు చదివినాం. ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేరిన వెంటనే కూడా తమరి చేతివాటను ప్రదర్శిస్తున్నారు. రెవెన్యూ, మున్సిపాలిటీ తదితర శాఖలలో వారి విలువైన డాక్యుమెంట్లను మరి తారుమారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి మరి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి అధికారులు కూడా ఓ పక్క వీటిపైన కన్నేసి ఉంచాలని చెప్పేసి కూడా అధికారులు, సీనియర్ అధికారులకు మరి రైతులు మరి ప్రజల నుంచి వస్తున్నటువంటి అంశంగా చెప్పొచ్చు మిత్రులు. మహిళల అభివృద్ధికి చర్యలు. కలెక్టర్ సందీప్ కుమార్ జూ కలెక్టరేట్ లో జిరాక్స్ సెంటర్ ను మహిళలతో కలిసి ప్రారంభిస్తున్న కలెక్టర్ సందీప్ కుమార్ జూ అనేటువంటి ఒక న్యూస్ ఒకటి మనం చూస్తున్న మిత్రులు. కేవలం మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా మరి వారికి ఈ యొక్క జిరాక్స్ సెంటర్ సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం మిత్రులారా. 9 మహారాష్ట్ర ఒప్పుకోలే, అందుకే కాళేశ్వరం చేపట్టాం. రాతపూర్వకంగా ఆదేశాలు ఇచ్చినా మరి ఫోన్ ట్యాపింగ్ కు ఆదేశాలు ఇచ్చినట్లు ఉంటే చూపించాలి. నా కింద పనిచేసిన సిబ్బంది అరెస్ట్ సమయంలో ఇచ్చిన వాంగ్మూలాలు చెల్లుబాటు కావు. ఎవరి ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేయించలేదు. ప్రణీతరావు చేసిన పనితో నాకేం సంబంధం? అక్కడ ఏం జరిగిందో ఉన్నతాధికారులకు అందరికీ తెలుసు. సిట్ తో ప్రభాకర్ వ్యాఖ్యలు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు, ఎదురు దాడి, ధోరణిలో సమాధానాలు, దాటవేత, రివ్యూ కమిటీని ముగ్గులోకి లాగే ప్రయత్నం అనేటువంటిది ఇది ఆంధ్రజ్యోతిలో మరి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి న్యూస్ సంబంధించినటువంటి వార్త మిత్రులరా. ప్రభాకర్ రావు నీచుడు, ఆయన వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి. అమెరికాలోని ఆయనకు కేసీఆర్ కుటుంబం కౌన్సిలింగ్ ఇచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ అనే వార్త కూడా మరి ఆంధ్రజ్యోతిలో చూస్తున్న మిత్రులరా. సంఖ్యలు వేసి నేలకు అదివి, భారతీయ విద్యార్థి పట్ల అమెరికా అధికారుల అమానుషం, అక్రమంగా వచ్చాడని వెనక్కి పంపిన వైనం. న్యూజెర్సీలో ఘటన. మరి మిత్రులారా, మరి అమెరికా వెళ్ళినటువంటి భారతీయులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా మరి బూట్లతోని వారు చేస్తున్నటువంటి చిత్రం ఒకటి చూడొచ్చు మిత్రులారా. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. నిజాలు చెప్పిన, రుజువులు ఇచ్చిన. గోస్ కమిషన్ ముందు కాళేశ్వరంపై కుండ బద్దలు కొట్టిన హరీష్ అనేటువంటి న్యూస్ మిత్రులారా. మరి సోమవారం పీసీ ఘోష్ కమిషన్ విచారణకు ముందు బీఆర్కే భవన్ వద్దకు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి హరీష్ రావు అభివాదం అనేటువంటి ఫోటో మిత్రులారా ఇది. మరి అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు మరో దేశంలో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును నిర్మించి ఉంటే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేది. కానీ మన దేశంలో మాత్రం 2-3 జాతీయ పార్టీల కుట్రకు కాళేశ్వరం పావుగా మారిందనేటువంటి న్యూస్ ఒకటి మరి నమస్తే దానిలో కనిపిస్తుంది మిత్రులారా. కేసీఆర్ ను బద్నాం చేసే కుట్ర, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై కాళేశ్వరంపై అభాండాలు అనేటువంటిది ఒక న్యూస్ ఒకటి మరి నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది మిత్రులారా. ఈరోజు ఈనాడు, వెలుగు, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇవి. మరి మిత్రులారా, ఎంఎస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.